చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనమాట దోహా. అంటే గోల్డ్ అండి. నేను ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో కూడా డ్యూటీ ఫ్రీలో గోల్డ్ షాప్స్ అయితే చూడలేదు. హే guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే నా యుఎస్ టు ఇండియా జర్నీలో పార్ట్గా నేను ఖతార్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేశానని మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను. సో దానిలో భాగంగా ఖతార్ ఎయిర్వేస్లో నేను హ్యూస్టన్ టు దోహా ఫస్ట్ వచ్చానమాట. సో దోహాలో నాకు ఒక 2.5 hours లేఓవర్ ఉండింది. ఆ తర్వాత మళ్ళీ దోహా టు చెన్నై ఇంకొక ఖతార్ ఫ్లైట్ తీసుకున్నాను. సో ఈ 2.5 hour లేఓవర్లో దోహా ఎయిర్పోర్ట్ అంతా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేశానమాట. ఇప్పుడు మీకు ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అన్నీ నేను సరదాగా వ్లాగ్ చేశాను. ఆ టైంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనుల పండగగా ఉంది. యాక్చువల్లీ వాళ్ళకి 25 years ఆఫ్ డ్యూటీ ఫ్రీ కూడా నడుస్తుందంట. సో బాగా డెకరేషన్స్ చేసేసి ఉన్నారు. ఈ టెడ్డీ బేర్ పెట్టేసి 24 years ఆఫ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పి అందరు అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. అలాగే ఇంకొక అట్రాక్షన్ వచ్చేసి లూయిస్ విటాన్ స్టోర్స్ అంటేనే అందరికీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి తెలిసే ఉంటుంది. అది ఫేమస్ హ్యాండ్ బ్యాగ్ స్టోర్ అనమాట. కొద్దిగా ఎక్స్పెన్సివ్ స్టోర్. సో దాని స్పెషాలిటీ ఏంటంటే ఆ స్టోర్స్ ఎక్కడుంటే అక్కడ ఆ హ్యాండ్ బ్యాగ్ షేప్లోనే స్టోర్ ఉంటుందన్నమాట. సో మనం హ్యాండ్ బ్యాగ్ లోపలికి నడిచినట్టుగా అనిపిస్తుంది ఆ స్టోర్లోకి వెళ్తూ ఉంటే. అది యూనివర్సల్గా ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క చోట అలానే ఆర్కిటెక్చర్ బిల్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ కూడా మళ్ళీ చూసాను నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే చాలా బ్రాండెడ్ పర్ఫ్యూమ్ స్టోర్స్, డిఆర్ అని ఆ హ్యాండ్ బ్యాగ్ స్టోర్స్. ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే ఇంకా మనకు తెలిసిందే కదా, ప్రతి డ్యూటీ ఫ్రీలో దొరికేస్తాయి. అలాగే ఇంకా చాక్లెట్ స్టోర్స్. ఇంకొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే గోల్డ్ అండి. నేను ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో కూడా డ్యూటీ ఫ్రీలో గోల్డ్ షాప్స్ అయితే చూడలేదు. అందుకే దీని మీద స్పెసిఫిక్గా ఒక షాప్ కూడా చేశానమాట. చూడండి గోల్డ్ అని చెప్పి ఒక స్టోరే పెట్టేశారు. అన్నీ ఉన్నాయి తెలుసా, లైక్ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్నీ అమ్ముతున్నారు. దగ్గర మెరిసిపోతుంది గోల్డ్. అయితే డ్యూటీ ఫ్రీలో గోల్డ్ చూడడం ఫస్ట్ టైం అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ దిస్ దోహా ఎయిర్పోర్ట్ అని చెప్పచ్చు. ఇట్లా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే పిల్లల కోసం మంచిగా ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా పెట్టేశారనమాట. సో లేఓవర్లో పిల్లలు ఎంతోసేపు ఉండరు కదా, బోర్ కొడుతూ ఉంటుంది అంటారు. సో ఇక్కడ చూస్తే మీరు పిల్లలు చక్కగా ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉన్నారు. ఇలా జారుడు బండి అది ఇది అని. అలాగే అక్కడక్కడ బోర్డ్ గేమ్స్. అఫ్ కోర్స్ ప్రతి ఎయిర్పోర్ట్లో ఈ మధ్యన మనకి ఛార్జింగ్ ప్లగ్స్ అన్నీ పెడుతున్నారు కదా. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనిపించింది నాకు. చెప్తున్నానని కాదు కానండి, చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనమాట దోహా. చాలా బాగుంది. యాక్చువల్లీ స్పీకింగ్ నేను కూడా ఫస్ట్ టైం దోహా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం. ఇప్పటి వరకు ఎమిరేట్స్లో ట్రావెల్ చేశాను, ఇతిహాద్, ఎయిర్ ఇండియా. సో ఎప్పుడు కూడా నాకు దోహాలో లేఓవర్ పాసిబుల్ అవ్వలేదు. సో చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఫస్ట్ మనం ఒక గేట్లో దిగగానే ఒక 4 wheelersలో వచ్చేసి మనల్ని మళ్ళీ నెక్స్ట్ మన ఏ ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్ ఏ గేటో అక్కడికి తీసుకొచ్చేస్తారు. సో నాతో పాటు మీరు కూడా ఈ అందాలన్నీ చూసేస్తారని సరదాగా ఈ వ్లాగ్ చేశానమాట. ఎలా అండి, నా ఇండియన్ సిరీస్ వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయా? తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి షార్ట్ వీడియో, లాంగ్ వీడియో. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరినీ ఒక్కొక్క వీడియోలో నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇండియాలో అమ్మ వాళ్ళు, మా సిస్టర్ ఇన్ లా, కో సిస్టర్ అని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ప్రతి వీడియోని తప్పకుండా చూడండి.
అలాగే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటి నోటిఫికేషన్స్ అప్పుడు మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.